ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. భారతదేశంలో ఒక రకమైన తలమానికమైనటువంటి ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు. ఇవాళ ఎవరైనా ఒక కంపెనీ ఓపెన్ చేయాలంటే వాళ్ళకి మరి ఖచ్చితంగా ఆ కంపెనీ లోపల టీసీఎస్ జారీ చేసేటువంటి మనకు కార్డు లేకపోయినట్టయితే, డిజిటల్ సిగ్నేచర్ మనకు లేకపోయినట్టయితే మనం ఇవాళ ఏ కంపెనీని ఓపెన్ చేయగలిగే పరిస్థితులు లేవు. ఒక టీసీఎస్కు మాత్రమే అథారిటీ ఉంది. కాబట్టి ఇలాంటి ఒక అథారిటీగా పనిచేస్తున్న ఆర్గనైజేషను టాటా అంటేనే నైపుణ్యాలకి విశ్వాసానికి మారుపేరుగా పెట్టింది పేరుగా ఉంది. అలాంటి గొప్ప కంపెనీలో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంగతి మనకు తెలుసు. కానీ లే ఆఫ్ను చూసినట్టయితే ఉద్యోగులు భయపడిపోతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే 20,000 ఉద్యోగాలు పూర్తిగా తీసేయడం జరిగింది సుమారుగా. ఇది ఇంకా మరింతగా తీసేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి మొత్తం 31 మార్చి లోపల 2% ఉద్యోగాలైనా పూర్తిగా తీసేస్తాము అని స్థిరంగా చెప్పుకుంటుంది టీసీఎస్. కారణాలు ఏమిటంటే మరి ఏఐ ప్రవేశించిన తర్వాత దానికి సూట్ అయ్యేటువంటి ట్రైనింగ్ ఎవరైతే తీసుకోలేకపోయినారో, దానికి అనుగుణమైనటువంటి మరి శక్తిని ఎవరైతే పెంచుకోలేకపోయినారో, అలాంటి మేధస్సును ఎవరైతే పునిపుచ్చుకోలేకపోయినారో అలాంటి వాళ్ళని ముఖ్యంగా దిగువ శ్రేణి మధ్య శ్రేణికి సంబంధించిన ఉద్యోగస్తులని ఎక్కువగా తీసేయడం జరుగుతోంది. వీళ్ళ బదులుగా ఏఐ పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి లక్షల రూపాయలు చెల్లింపు చేస్తూ దాంతో పాటుగా వీళ్ళకి ఎంప్లాయీకి ఇవ్వాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇతర మెడికల్ బెనిఫిట్స్ కానీ రకరకాల బెనిఫిట్స్ రూపంలో లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చెల్లింపులకు అంతటికీ స్వస్తి చెప్తూ ఇలాంటి వాళ్ళను తీసేసినట్టయితే కంపెనీ మరింత బలపడుతుంది. టెక్నికల్గా బాగా బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకెక్కువగా మనం సాధించగలమనే నమ్మకం వాళ్ళకు ఉంది. కానీ ఈ సంవత్సరం ఈ ఉద్యోగులను తొలగించడానికి సుమారుగా 1,100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వీళ్లకు బెనిఫిట్స్ రూపంలో వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ రూపంలో చెల్లింపులు చేయడం వల్ల ఈ సంవత్సరంలో వచ్చినటువంటి లాభాలు చాలా తగ్గిపోయినాయి. టీసీఎస్ లాభాలు కొంత తగ్గి కనబడుతున్నాయి మనకు. కానీ తాత్కాలికంగా టీసీఎస్ లాభాలు తగ్గినప్పటికీ భవిష్యత్తులో మరింత లాభాలు పుంజుకోగలవనే నమ్మకం టీసీఎస్ మరి కంపెనీ వ్యవస్థాపకులు దాని గురించి చెప్తున్నారు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు దాన్ని ఒక్కానిస్తున్నారు. ఇది ఓన్లీ తాత్కాలికమే. భవిష్యత్తులో ఇంతకన్నా రెట్టింపు లాభాలు మేము సంపాదించుకోగలిగే అవకాశం మాకు ఉన్నాయి. మరింతగా కంపెనీ మరి బలపడుతుంది. రాబోయే సవాళ్లని కూడా మేము ఎదుర్కొంటాం, ఆ వైపు ప్రయాణం చేస్తామని టీసీఎస్ చెప్తోంది. అదే టీసీఎస్ బాటలోనే ఇంకా అనేక టెక్ కంపెనీలు ప్రయాణం మొదలుపెట్టాయి. ఈ ప్రయాణం ఎక్కడి దాకా కొనసాగుతుందో, ఎంతమంది నిరుద్యోగులుగా మారిపోతారో, ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో, ఎవరు స్థిరంగా ఉంటారో, ఎవరు అస్థిరపడిపోతారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. ఒక రకంగా దీని ప్రభావం ఇవాళ రియల్ ఎస్టేట్ మీద బాగా పడింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఈఎంఐలు కట్టుకోగలిగే అవకాశం ఉంటుందని వాళ్ళు బాగా ఎక్కువగా ఖరీదైనటువంటి విల్లాల్ని, ఖరీదైన భవనాల్ని, ఖరీదైన స్థలాల్ని కొనేసి ఈఎంఐలు కట్టుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి మరి టెక్ కంపెనీలకి, అందులో ఎంప్లాయీస్కి వాళ్ళ ఉద్యోగం అసలు ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి కొత్త కొనుగోళ్లు మొత్తం మానేయడం జరిగింది. తత్ఫలితంగా ఇవాళ మరి కొన్ని రాష్ట్రాల మీద పూర్తిగా రియల్ ఎస్టేటు ఎంత అడుగంటిపోయిందంటే 25% నుంచి 30% మాత్రం కూడా ఇంత ముందు సంవత్సరంతో పోల్చినట్టయితే మరి టర్నోవర్ తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులందరూ ఉద్యోగాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది వేరు రంగాల్లోకి షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ రకంగా ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగుల యొక్క భవితవ్యం మీద దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దాని ఆధారపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతోపాటుగా ఎంతోమంది ఎంప్లాయీస్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇది ఎంతకాలం కొనసాగుతుందో, ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పడం చాలా కష్టంగానే ఉంది. టీసీఎస్ లాంటి గొప్ప కంపెనీయే ఇంతమందిని మరి లే ఆఫ్ రూపం లోపల పంపిస్తున్నప్పుడు మిగతా కంపెనీలు కూడా ఒకటొకటి వాళ్ళకి అవకాశం మేరకి ఎంతమందిని తొలగించాలి, ఎలా తొలగించాలని ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నారు. టోటల్గా టెక్ కంపెనీస్ నుంచి ఎంతమంది బయటకు వస్తారు అనేది ఇప్పుడిప్పుడే చెప్పగలిగే పరిస్థితి మొత్తం లేకపోయినప్పటికీ ఈ సంఖ్య వేలు దాటి లక్షల్లో కూడా ఉండొచ్చు అనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది.
మరి కొత్తగా వచ్చే ఈ లక్షల మంది బయటకు వచ్చేటువంటి ఎంప్లాయీస్ వేరే చిన్న కంపెనీలో పనిచేయగలిగే కెపాసిటీ వీళ్ళకు ఉంటుందా? వీళ్ళంతా వీళ్ళే సొంతంగా మళ్ళీ ఏమైనా స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని వాళ్ళు డెవలప్ చేసి వారే ఒక కంపెనీ అధికారులుగా మారిపోతారా? లేక వారు ఇతర రంగాలకి తమ శక్తిని మార్చుకుంటారా? ఏం చేయబోతున్నారు? ఈ శక్తి అంతా కూడా ఏం కాబోతుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. అందుకే జీఎస్టీ తగ్గించడం వల్ల ఎక్కువ కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. జీఎస్టీ ఇంతకుముందు బాగా ఎక్కువ జీఎస్టీ ఉండడం, రకరకాల జీఎస్టీలు ఏర్పాటు చేయడం, రకరకాల ట్యాక్సెస్ ఉండడం వల్ల చాలా అది ఎంత చికాకు పుట్టించేట్టుగా ఉండేది, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండేది. ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. 2 స్లాబుల విధానం తీసుకురావడం వల్ల చాలా కన్వీనియంట్గా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ జీఎస్టీ తగ్గుదల ఇప్పటికే భారతదేశం లోపల టర్నోవర్ మీద విపరీతంగా ప్రభావం చూపించింది. టర్నోవర్ బాగా పెరిగింది. ఈసారి గతంలో కన్నా కూడా 20% నుంచి 30% డిఫరెన్స్ కనబడుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఒక రకంగా తగ్గిపోతే మరొక రకంగా పెరిగే అవకాశం ఉంటుందని, దీనివల్ల ఎక్కువ పరిశ్రమలు వస్తాయని, భవిష్యత్తులో మళ్ళీ ఉద్యోగస్తులకి మంచి రోజులు వస్తాయని మనందరం ఆశిద్దాం.